Morning students, today I am going to explain for you third chapter, that is modern physics. The modern physics, your first topic is photoelectric effect. What is the definition of a photoelectric effect? Before going to photoelectric effect, I am going to briefly explain about the what is the status of the electrons in the outermost orbit. See here, if you consider I will explain with example with the sodium. If you consider the sodium is atomic number is 11. The outermost orbital, it is having one electron, that is in the third orbital, that is 3s1. అంటే సోడియం యొక్క అటామిక్ నెంబర్ 11. ఇది అవుటర్మోస్ట్ ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఆ ఎలక్ట్రాన్ ఎస్ ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. అంటే ఈ ఒక ఎలక్ట్రాన్ దానికి సూటబుల్ ఎనర్జీ కనుక వచ్చినట్లయితే ఈ ఎలక్ట్రాన్ ఏమవుతుంది, ఈ అవుటర్మోస్ట్ ఆర్బిట్ నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తుంది. ఇలా ఎస్కేప్ అవడానికి ట్రై చేయడానికి దానికి సూటబుల్ ఫ్రీక్వెన్సీ కనుక మనం అందించినట్లయితే, ఎప్పుడైతే మనం సూటబుల్ ఫ్రీక్వెన్సీ అనేది దీనికి అందిస్తే ఈ ఎలక్ట్రాన్ ఆ ఎనర్జీ అనేది రిసీవ్ చేసుకొని ఆ ఎనర్జీతో ఏమవుతుందంటే అది అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వడం జరుగుతుంది ఆ ప్లేస్ నుంచి. సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి క్లియర్గా చూద్దాం ఒకసారి. సీ హియర్, when a radiant light of suitable frequency incident on the metallic surface. What is given? When a radiant light of అంటే the light suitable frequency of which suitable frequency of incident light, radiant light అనేది దాని యొక్క సూటబుల్ ఫ్రీక్వెన్సీ అంటే ఖచ్చితమైన ఫ్రీక్వెన్సీ ఇన్సిడెంట్ ఆన్ ది మెటాలిక్ సర్ఫేస్ మీద ఫాల్ అయినప్పుడు, మెటల్ సర్ఫేసెస్ మీద రేడియంట్ లైట్ అనేది విత్ సూటబుల్ ఫ్రీక్వెన్సీతో ఫాల్ అయినప్పుడు ఎలక్ట్రాన్స్ ఏమవుతాయంట, ఇస్ వెరీ క్లియర్లీ ఇస్ దేర్, ఎలక్ట్రాన్స్ ఆర్ ఎజెక్టెడ్ ఫ్రమ్ ది మెటాలిక్ సర్ఫేస్. ఈ మెటాలిక్ సర్ఫేస్ని ఎజెక్టెడ్ అంటే బయటికి రావడం జరుగుతుంది. దీనిని మనం ఏమంటామంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. సీ హియర్, ఇఫ్ యూ కన్సిడర్ దిస్ ఈజ్ ఎ మెటాలిక్ సర్ఫేస్, here is a electron is there. So whenever we are giving the suitable frequency, every electron is having some frequency. మనం కనుక ఆ ఎలక్ట్రాన్ యొక్క ఫ్రీక్వెన్సీకి ఖచ్చితంగా మనకు ఇవాళ రేడియంట్ లైట్, ఇఫ్ ఎట్ ఆల్ సమ్ రేడియంట్ లైట్ ఈజ్ అంటే వికిరణ శక్తి అనేది సూటబుల్ ఫ్రీక్వెన్సీ అనేది దీనికి ఆ కాంతి వికిరణ శక్తి అనేది దీనికి ఇచ్చినప్పుడు, సో న్యూ ఈజ్ అ ఫ్రీక్వెన్సీ, ఆ న్యూ అనే వికిరణ శక్తిని దీనికి ఇచ్చినప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది, ఈ న్యూ అనే వికిరణ శక్తిని తీసుకొని ఈ సర్ఫేస్ నుంచి, మెటాలిక్ సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్ ఏమవుతుంది ఎజెక్ట్ అవుతుంది, అంటే బయటికి వచ్చేస్తుంది, ఇస్ కమింగ్ టు ది అవుట్. ఈ ప్రాసెస్ని మనం ఏమంటాం అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. అంటే ఎప్పుడైతే కాంతి వికిరణ శక్తి అనేది సూటబుల్ ఫ్రీక్వెన్సీ అనేది ఒక ఎలక్ట్రాన్కి మనం ఇచ్చినప్పుడు ఆ ఎలక్ట్రాన్ ఏమవుతుంది ఆ సర్ఫేస్ నుంచి బయటికి రావడం జరుగుతుంది. దీన్ని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. Once again, when a radiant light of suitable frequency is very clear there and which is incident on the metallic surface మీద ఇన్సిడెంట్ అయినప్పుడు ఎలక్ట్రాన్స్ ఆర్ ఎజెక్టెడ్. ఇన్సిడెంట్ కావాలి, సూటబుల్ ఫ్రీక్వెన్సీ అనేది మెటాలిక్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు ఎలక్ట్రాన్స్ మెటాలిక్ సర్ఫేస్ని ఎజెక్ట్ రావాలి, బయటికి రావాలి. ఆ ప్రాసెస్ని మనం ఏమంటాం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. సీ హియర్ ఇస్ వెరీ క్లియర్ ఈజ్ దేర్ ఇన్ ది ఎక్స్ప్లెనేషన్. Every substance is constituted by elementary particles is called electrons. ప్రతి సబ్స్టెన్స్ కూడా ఒక ఎలిమెంటరీ పార్టికల్స్ అనేది ఉంటుంది. ఎలిమెంటరీ పార్టికల్స్ మీన్స్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్ అనేది ఒక కాన్స్టిట్యూటెడ్ సబ్స్టెన్స్ అనేది ఉన్నట్లయితే ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్కి ఏం కావాలి, సమ్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎలక్ట్రాన్స్. ఎనర్జీ అనేది ఖచ్చితంగా కావాలి, సమ్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎలక్ట్రాన్స్. ఎందుకు కావాలంటే ఎలక్ట్రాన్స్కి ఎనర్జీ టు ఎస్కేప్ ఫ్రమ్ ది మ్యాటర్ అంటే ఉన్నటువంటి ఆ పొజిషన్ నుంచి మ్యాటర్ ఏదైతే మనం స్టేటస్ తీసుకుంటామో, అంటే ఇన్ విచ్ కేస్ వీఆర్ కన్సిడర్ ఆ సబ్స్టెన్స్ ఏ స్టేట్లో ఉందో ఆ స్టేట్ కనుక కన్సిడర్ చేసినట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ మ్యాటర్. ఆ మ్యాటర్ నుంచి, ఆ సబ్స్టెన్స్ నుంచి ఆ ఎలక్ట్రాన్ ఏమవుతుంది, దానికి కనుక సూటబుల్ ఫ్రీక్వెన్సీ కనుక మనం ఇచ్చినట్లయితే, లేదంటే ఎనర్జీ అనేది మనం ఇచ్చినట్లయితే ఆ కావాల్సిన ఎనర్జీ ఎప్పుడైతే దానికి అందిస్తామో, వెన్ యూఆర్ గివింగ్ ద రిక్వైర్డ్ ఎనర్జీ టు దట్ ఎలక్ట్రాన్, ద ఎలక్ట్రాన్ ఈజ్ గెయినింగ్ ద ఎనర్జీ అండ్ రిసీవింగ్ ద ఎనర్జీ అండ్ ఇట్ ఈజ్ ఎస్కేప్ ఫ్రమ్ దట్ మ్యాటర్.
escape from that matter. So very clearly is here, when light falls on the substance, ఎప్పుడైతే రేడియంట్ లైట్ అనేది సబ్స్టాన్స్ మీద ఫాల్ అవుతుందో, దే అబ్జార్బ్ ఎనర్జీ, ఏం చేస్తుంది ఎలక్ట్రాన్ ఏమవుతుంది, దే మీన్స్ ఎనర్జీస్, ఎలక్ట్రాన్స్ ఆర్ అబ్జార్బ్ ఎనర్జీ ఫ్రమ్ ఇన్సిడెంట్ రేడియంట్ లైట్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేది ఏం చేస్తుంది, ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంది. అలా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత దే ఆర్ కమింగ్ టు ది అవుట్. దిస్ ఫినామినన్ ఈజ్ కాల్డ్ ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ద హవెవర్ విల్ బి ఎనీథింగ్ ఈజ్ దేర్. ఎలక్ట్రాన్స్కి కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఎనర్జీ, వెన్ ఎవర్ ద ఎలక్ట్రాన్స్ వీఆర్ గోయింగ్ టు గివింగ్ ఆఫ్ రిక్వైర్డ్ ఎనర్జీ ఆర్ రిక్వైర్డ్ రేడియంట్ లైట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ గివెన్ టు ది ఎలక్ట్రాన్స్, దెన్ ది ఎలక్ట్రాన్స్ ఈజ్ ఎజెక్టెడ్. ఎలక్ట్రాన్స్ ఆర్ ఎజెక్టెడ్ ఫ్రమ్ ది మెటాలిక్ సర్ఫేస్, లేదా ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్ నుంచి, ఏ మ్యాటర్లో ఉంటే ఆ మ్యాటర్ నుంచి ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ ఆర్ ఈజ్ కమింగ్ టు ది అవుట్ సైడ్. ఎలక్ట్రాన్స్ ఆర్ ఎజెక్టెడ్ ఫ్రమ్ ది అవుట్ సైడ్. This phenomenon is called photoelectric effect. Thank you very much, students, watching this video.